ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు బడ్జెట్లో 600 కోట్ల రూపాయలు మాత్రమే పెట్టారని, దీంతో 1,02,00,000 మంది పథకం ఎలా అమలు చేస్తారని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. అయితే ఆయనకి కౌంటర్ ఇచ్చారు మంత్రి సీతక్క. ఈ సంవత్సరం ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో ఎంత పెట్టారంటే కొత్త బడ్జెట్లో 600 కోట్లు పెట్టారు. అంటే దాదాపు 330 కోట్ల రూపాయలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు కోత పెట్టారు. అధ్యక్ష, ఈ రాష్ట్రంలో ఉపాధి హామీ కూలీలు 1,02,00,000 మంది ఉన్నారు. 1,02,00,000 మంది కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వాలంటే 12,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయి. మీరు బడ్జెట్లో పెట్టింది కేవలం 600 కోట్ల రూపాయలు మాత్రమే. మీకు ఆలోచనే రాలేదు. ఇవాళ మేము ఇస్తా ఉంటే అందరికి ఇవ్వాలంటే మీ లెక్క గుట్టలకు పంచినట్టుగా మేము పంచాలంటే ఎట్లా? ప్రజాధనము ఎవరికైతే అవసరం ఉందో, ఏ పేదలకైతే చేరాలో వాళ్ళ కోసం. కానీ 1,00,000 మంది ఉన్నారు. 1,00,000 మంది అంటే 1,00,000 మందిలో 50,000 ఎత్తుకునేటోళ్ళు ఉన్నారు, 1,00,000 ఎత్తుకునేటోళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఇది ఉపాధి హామీ ఎండాకాలంలో మనం పని కల్పిస్తూ ఉంటాం కాబట్టి కొంతమంది ఎండాకాలంలో చాలామంది పనులకు కూడా పోతూ ఉంటారు. కానీ రైతు భరోసా ఎత్తుకుంటా ఉన్నారు. దాని దృష్ట్యా మేము అందులో ఉన్న వాళ్ళని ఇందులో పెట్టలేదు, ఏది ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో.